మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయనున్నారు? ఒకవేళ టీడీపీ వైపు వెళ్ళాలంటే ఆయనకి టీడీపీ నుంచి ఎలాంటి హామీలు ఉన్నాయా, లేకపోతే ఏంటి అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరైతే పార్టీని వీడారు, ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసేసారు. ఏంటి రాజకీయంగా నెక్స్ట్ స్టెప్? తెలుగుదేశంలో చేరతారని కూడా చెప్పానుగా. అంటే ఎట్లా, మీకేమన్నా హామీ ఉందా? కంపల్సరీగా పార్టీకి సంబంధించి రానున్న రోజుల్లో మంచి స్టాండ్ ఇస్తామన్నారా? ఇక్కడ లేని గుర్తింపు అక్కడ ఇస్తామన్నారా? ఎందుకు, ఏంటి? పొలిటికల్ పార్టీలు ఉండే దేనికోసం ప్రజలకి సర్వీస్ చేద్దాం, మనం చెప్పడానికి ఒక వేదిక కావాలి. తెలుగుదేశం అయితే బాగా ఉంటుంది. తెలుగుదేశంలో అయితే ప్రజల సమస్యలకి మనం తీసుకెళ్ళి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి, పరిష్కారం చేయడానికి, వాటి మీద మాట్లాడటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ అవకాశాలన్నీ ఇక్కడ పోయిన 5 ఏళ్ళు ఖాళీగా కూర్చున్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం బాధ్యత తీసుకొని మెలగాల. అటువంటి బాధ్యత తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టే ఈరోజు తెలుగుదేశంలోకి వెళ్ళి మారటం, వైసీపీ నుంచి బయటికి రావటం, ఒకవేళ టీడీపీ వైపు అడుగులు వేయటం అనేది కొంత లేట్ అయ్యారు అనేది కూడా టీడీపీలోనే మాటలు వినిపిస్తున్నాయి. మీరు నిజంగానే లేట్ అయ్యారు అనుకుంటున్నారా? కరెక్ట్ సమయంలోనే బయటకు వచ్చారనుకుంటున్నారు? దేనికైనా సందర్భం రావాలా, ఉండేది. పార్టీ మారాల్సినటువంటి అవసరం రాకూడదు ఎవరికి కూడా. నేను ఎప్పుడు కూడా పార్టీ మారదామనే ఉద్దేశంతో లేము. కానీ ఆ పరిస్థితులు అక్కడ కల్పించబడ్డాయి. ఆ పరిస్థితులు కల్పించబడ్డాయి కాబట్టి బయటికి రావాల్సి వచ్చింది. లేకపోతే పార్టీ మారాల్సిన అవసరం ఏంది? ఒక పార్టీలో చేరాం, తప్పుగాని ఒప్పుగాని ముందే చేరేటప్పుడే దాని గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలా, చేరాలా. చేరిన తర్వాత దాంట్లో కొనసాగటానికి ఇక్కడ ఏమైందంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నా ఓర్చుకొని దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేశా. ఆ పరిస్థితుల్లో కూడా అధినాయకుడి దగ్గర నుంచే నిరాదరణ అనేది స్పష్టంగా కనపడింది. అతని మాటల్లో కానీ చేతల్లో కానీ అది వ్యక్తమైంది. దాంతో ఇక్కడ ఉండటం అనవసరం అనుకొని నేను బయటికి రావడం జరిగింది. ఒక సామాజిక వర్గానికి, అంటే టీడీపీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గంలో ఉన్నారని మీకు ఈ విధమైనటువంటి ప్రాధాన్యత లేకుండా చేశారనుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా సామాజిక దృక్పథంతో సామాజిక వర్గం అనే దాంట్లో ఎప్పుడు ఆలోచించేవాడిని కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు గడిచిన 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతోటే ఉండటం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. సామాజిక పరంగా కూడా భేదాభిప్రాయాలు చూపిస్తారు, నాయకత్వ స్థాయిలో కూడా సామాజిక పరంగా అణిచివేస్తారు అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఈ పార్టీలో ఇప్పుడు చూడటం జరిగింది. దాని ప్రభావమే ఈ రకంగా రావటం జరిగింది. గత ప్రభుత్వాలు కులం చూశారు, పార్టీలు చూశారు. మేము కులం చూడాల, మతం చూడాల, పార్టీ చూడలేదు అనేది వాళ్ళ నినాదం. మీరు అప్పుడు పార్టీలో కూడా ఉన్నారు. నిజంగానే అలాంటి పరిస్థితి కొనసాగింది అంటే మీరు అంటున్నారు ఈ పార్టీలోనే సామాజిక వర్గాల అణిచివేత అనేది కొంత చూసాము, అందుకే కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే బయటకు వచ్చామంటున్నారు. మరి లీడర్లకి అలా ఉంటే నిజంగా సామాన్య ప్రజలకి అది చూడకుండానే జరిగింది అంటారు. మేము సామాజికంగా ఎవరిని కూడా వేరే రకంగా చూడలేదు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే పైన ఉన్నటువంటి పదవులు ఇచ్చేటువంటి కాడ అది స్పష్టంగా కనపడింది. కమ్మవారికి మంత్రి పదవి లేదు. మొదటి 2 సంవత్సరాలు ఇచ్చారు. ఆ తర్వాత కమ్మవారికి మంత్రి పదవి లేదు. వైశ్య సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు. రాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు. ఇట్లా కొన్ని సామాజిక వర్గాలకు మంత్రి పదవి లేదు, ఈ సామాజిక వర్గాలకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టారు 2 సంవత్సరాల తర్వాత. ఇది ఎవరు చేయలా అంటే ఈ సామాజిక వర్గాల్లో మేము ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చూపించారు. ఇక రెండోది, ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ ఈ రకమైనటువంటి స్లోగన్ తీసుకొని పోయారు. దాని గురించి అభ్యంతరం లేదు. ఆ ఎస్సీ, ఆ ఎస్టీ, ఆ బీసీ, ఆ మైనారిటీలకి మీరు నిజంగా సహాయం చేస్తే అనుకోవచ్చు. వాళ్ళకు ప్రత్యేకంగా వరకబెట్టింది ఏమీ లేదు. అదే ఉన్నటువంటి స్కీములు మొత్తం ఎత్తేయడం జరిగింది. అల్టిమేట్గా ఏందా అంటే ఈ అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి కొన్ని వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు కూడా ఏదో ఒక పదవిలో, ఉన్నతమైనటువంటి పదవుల్లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉన్నాం. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇక్కడ 5 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళం మేము 2004 నుంచి 2009 దాకా. ఎప్పుడు కూడా కమ్మ వాళ్ళు అధికంగానే ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో కమ్మ వాళ్ళు చాలా అత్యున్నతమైనటువంటి పదవులు నిర్వహించారు. ఇక్కడ ఈ జిల్లాలో చూసుకుంటే కొత్త రఘురామ గారు కానించి, మరి ఆ తర్వాత రాయపాటి సాంబశివరావు గారు కానీ, ఇక్కడ కావూరు సాంబశివరావు కానీ, పెన్నమనేని వెంకటేశ్వరరావు గారు, పొన్ననేని కోటేశ్వరరావు గారు కానీ, చనుబోలు వెంకటరావు గారు, ఇక్కడ చెబులో నరమయ్య గారు,
ఇక్కడ మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధర్మారావు గారు మంత్రిగా చేశారు, పాలం జయప్రద గారు చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులన్నీ కూడా వాళ్ళు అలంకరించిన తర్వాత ఇప్పుడు కమ్మవారికి లేదు అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు. ఎవరున్నారు? అది చూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇది బెనిఫిట్స్ అందుకునేటువంటి వాళ్ళకి మేము ఎక్కడా కూడా వివక్ష ఎవరు ఏమన్నారు? వివక్ష ఎట్లా చూపిస్తాను? ఆ కులానికి ఇచ్చి ఈ కులానికి ఎట్లా తీసేస్తా? మీరు నిర్ణయించుకున్నటువంటి గవర్నమెంట్ నిర్ణయించినటువంటి పారామీటర్స్లో బటన్ నొక్కేటప్పుడు అది కూడా రాసుకుంటే ఇది కమ్మ అని రాసుకొని ఉంటే అది నొక్కేవాళ్ళు కాదు, అది రాయాలి అక్కడ. కాబట్టి మీరు పేదరికాన్ని అర్హతగా తీసుకుని ఆ కులంలో ఉన్నటువంటి పేదరికాలు వెళ్ళిపోయినాయి. అది చెప్పి ఇది చేసామంటే అది కుదరదు, అది కరెక్ట్ కాదు. ఇక్కడ వివక్ష చూపించారు, అక్కడేమన్నా మేము ఇచ్చామని చెబుతారు. అది జరుగుతోంది. వివక్ష ఇక్కడ జరిగింది. వివక్ష జరగకపోతే ఈ రకంగా నేను బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు, నన్ను పక్కన పెట్టాను అని చెప్పి నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లోనే వివక్ష కనపడతా ఉంది. ఇక్కడ ఎవరికి సీట్లు ఇచ్చారు, ఎంతమందికి సీట్లు ఇచ్చారు, ఎంతమందికి పదవులు ఇచ్చారు, మీరు ఏం లేదు కదా, కనపడుతుంది. ఆ శాసనసభ్యులుగా వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు పదవుల్లో ఉన్నారు. ఆ శాసనసభ్యులుగా వాళ్ళు గెలవలేదు అనుకో, ఏం లేనట్టే ఇక్కడ.